విద్యార్థుల నేనైతే ఒక అన్న దగ్గర ఉన్నా ఎవరనుకున్నారు బోయా నగేష్ అన్న చంద్రాయన్ గుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే అంట. మరి జూబ్లీ సెలక్షన్ లా మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది అరుచుకునే ప్రయత్నం చేద్దాం. మురళి నమస్తే అన్న. జూబ్లీ సెలక్షన్స్ షురువైనాయి, జోరుగా అవుతున్నాయి, మాటల యుద్ధాలే అవుతున్నాయి. మరి ఏమైతుంది అంటారు? ఏమైతుంది, ఆల్రెడీ మా విజయం ఖాయమైంది. ఎట్లా చెప్తారన్నా ఇప్పుడే ఎలక్షన్ అంటే ఎట్లుంటదమ్మా అంటే జాతర, ఓ సమూహం ప్రజలలో తిరుగుతూ ఉంటే ఉత్సాహంగా ప్రజలు అక్కడ ఉన్న కష్టాలు ఉండొచ్చు, అక్కడ ఉన్న మంచి చెడులు ఉండొచ్చు. ఒక తెలుసుకున్న వ్యక్తిగా నవీన్ యాదవ్ ఉంటారు కాబట్టి మాకు అది టఫ్ ఎలక్షన్ అయితే కాదు. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఓడిపోయినా కానీ కూడా మేము సానుభూతి కోసం కాదు, నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఓడిపోయినా కానీ కూడా అనుక్షణం ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈ ఎలక్షన్ మాకు చాలా ఈజీ ఎలక్షన్. మాకు టఫ్ ఎలక్షన్ అని చెప్పేసి ఎవరెవరో విష ప్రచారం చేస్తూ ఉంటారు. ఎలక్షన్ల టైంలో విష ప్రచారం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. మంచిది తీసుకొచ్చి చెడు చేసి, చెడుని తీసుకొచ్చి మంచిని చేయడం కూడా ఇది బీఆర్ఎస్ వాళ్ళు పుట్టించుకురు. 10 సంవత్సరాల వీళ్ళు డెవలప్మెంట్ ఏం చేసిండ్రు అంటే వాళ్ళ ఒక సోషల్ మీడియా ఏం చేయాలనేది డెవలప్మెంట్ చేసారు తప్ప ప్రజలకు ఏం ఉరగబెట్టలేరు. ఇవాళ వాళ్ళు వచ్చి ఏం పేరు చెప్పి జూబ్లీహిల్స్లో ఎలక్షన్ అడుగుతారు. ఒకటి పాపం మా సిస్టర్ లాగా ఉన్న సునీతమ్మని తీసుకొని అనవసరంగా ఆమెను ఇబ్బందులకు గురి చేస్తుండ్రు తప్ప వాళ్ళ వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఆమె కూడా చాలా సార్లు బాధపడతా ఉంది. సరే, భర్త కోల్పోయిన ఆ ఆవేదనతోని ఒక మహిళ ఖచ్చితంగా ఆ యొక్క బాధ ఉంటుంది. మాకు కూడా ఆ బాధ ఉంటుంది. ఎందుకంటే మేము ప్రజలలో అనుక్షణం అట్లాంటి వాళ్ళు ఒక పొలిటీషియన్గా చాలా మంది వచ్చి సరే ఇలా సునీతమ్మకు అన్ని విధాలుగా సెట్ అయింది కాబట్టి ఆమెకు టికెట్ ఇచ్చి ఆమెను బరిలోకి దించుండ్రు. అదే ఒక నికాస్గా ఒక కార్యకర్త, ఒక నాయకుడు కానీ అదేవిధంగా గలీలో ఉండే లీడర్ చనిపోతే వీళ్ళు పరామర్శించిన వాళ్ళు ఇలా పాప ఆమెను పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. మేము కాదనం, చేయాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమయ్యేదమ్మా అంటే నికాస్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ అంతకుముందు మా నాయకత్వం ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఎవరినన్నా, భార్య ఉంటే భార్యని, అదేవిధంగా కొడుకుంటే కొడుకుని, అట్లా మేము ఏకగ్రీవంగా పెట్టేవాళ్ళం. వీళ్ళు వచ్చినాక వీళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా మార్చుకున్నారు. ఎందుకు మార్చుకున్నారు అంటే అధికార ఆ మదం ఏదైతే ఉంటుందో ఆ మదాన్ని మొత్తం ఏకచక్రాధిపత్యంగా ఏలడానికి మాత్రమే తప్ప ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండదమ్మా వీళ్ళు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది చాలా మంది యాత్రికులు వచ్చిపోతూ ఉంటారు. లాస్ట్కు మిగిలేది ఇక్కడ సునీతమ్మ, నవీన్ యాదవ్ వీళ్ళందరూ. కానీ పాపం దురదృష్టం మాగంటి గోపీనాథ్ గారు ఏం డెవలప్మెంట్ చేశారని నేను మాట్లాడా, ఒక నాయకునిగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు మా నవీన్ యాదవ్ గారు వస్తే యువకుడు, ఉత్సాహవంతుడు, ధైర్యవంతుడు, అన్ని కలుపుకొని పోస్తే తయారు చేస్తే ఎట్లుంటుందో అలాంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. ఆయన ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. నవీన్ యాదవ్ గారు డెవలప్మెంట్ విషయంలో చాలా మంచి, ఆయన ఒక వేవ్ ప్రజల మధ్యలోనే ఉంటుంది. ఇలా నవీన్ యాదవ్ గారు అనుకుంటే సరే ఇలా డబ్బులు ఉన్నాయి కదా, నవీన్ యాదవ్ గారు గుండా ఇంకోటి చాలా, నేను పొద్దున్న లేస్తే చూస్తా ఉన్నా బీఆర్ఎస్ మేము చేసింది మంచి పని అని చెప్పి ప్రజల మధ్యకు పోయి సోషల్ మీడియాలో పెట్టుకోమని చెప్పి నేను కూడా హర్షిస్తా. కానీ వేరే వాళ్ళని అంత విష ప్రచారం చేయడం అనేది తప్పు. బీఆర్ఎస్ నాయకులు ఆలోచన చేయాలి. సరే, ఒకవేళ మీరు ఇట్లా చూసుకుంటారు, మీ 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, ఎవరిని కాసుకుంటారు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలి. ఒక చెయ్యి నేను మిమ్మల్ని చూపిస్తున్నా, ఒక ఏళ్ళతో మిమ్మల్ని చూపిస్తున్నా, ఈ 4 ఏళ్ళు నన్ను చూపిస్తున్నాయి కదమ్మా. కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎవడు నిజాయితీ పరుడు రాజకీయ నాయకులలో ఎవడు అనేది మీ 40 మంది స్టార్ క్యాంపెయినర్లో. కానీ అన్న ఇప్పుడు రాజకీయ వ్యవస్థ అంటే మొత్తము దుర్భాషలు ఆడుకోవడానికే సరిపోతుంది ఇప్పుడున్న పరిస్థితులల్లా. ఎందుకంటే దాదాపుగా క్యాంపెయినింగ్ వెళ్తున్నారు, తిరుగుతున్నారు. నేను కూడా గల్లీ తిరిగినా, నవీన్ అన్న మీద ఒక మచ్చలేదు, అది వాస్తవం. కానీ మరి ఎందుకు ఇట్లా దుష్ప్రచారం చేసుకోవడం? ఒక నాయకుడు అయ్యి ఉండి ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశమే ఉంటది కదా నాయకుడికి. మంచి చేయడానికి ఒక నాయకుడు వస్తే ఆ నాయకుడిని ఎందుకు పక్కకు తప్పియాలని అనుకుంటారు. ఇప్పుడు ఎవరన్నా పోయి మా సిస్టర్ నేను ఏం చెప్తున్నా, ముళ్ళ చెట్టు మీద ఎవడన్నా రాళ్ళేస్తాడా? మంచి పండ్లున్న దాని మీదనే రాళ్ళేస్తారు. మా నవీన్ మంచి జామ పండు అసలు మనిషి, ఆయన మీద వాళ్ళు ఎంత విష ప్రచారం జరిగినా కానీ కూడా మేము తట్టుకోవడానికి, ఆయన ఎన్నుకుండడానికి ఈ యొక్క యువ నాయకులు ఇలాంటి జూబ్లీహిల్స్లో ఇక్కడ చాలా మంది నాలాంటి యువ నాయకులు ఉన్నారు. నేనేం చెప్పినమ్మా, జాతరలా మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు, విఘ్నులు వస్తారు,
పాపం అమాయకంగా ఉన్న ప్రజలు కూడా వస్తారు. వీళ్ళు అనుకుంటారు ఇంకా బీఆర్ఎస్ మా జూబ్లీహిల్స్ మా హ్యాండ్ ఓవర్ లో ఉంది, మేము ఇంకా కూడా ఏదో చెయ్యాలి, ఉద్ధరించాలి. మీరు 10 సంవత్సరాలు ఉద్ధరించిన వాళ్ళు జూబ్లీహిల్స్ లో పాపం ఎందుకో ఆ అమ్మాయిని అంత ఇబ్బంది పెట్టి తిప్పి ఈ 3 సంవత్సరాలలో మీరు ఏం వెలుగ పెడతారని నేను మిమ్మల్ని, మీ గవర్నమెంట్ ఉందా, మీ గవర్నమెంట్ ఉందా? ఏదో గతంలో ఎట్లయితే తప్పుడు ప్రచారం చేసినారో ఈ రోజు కూడా ఇంటింటికి పోతే అదే తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. అలా తప్పుడు ప్రచారం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏం చేసినామని చెప్పుకోకుండా నవీన్ యాదవ్ ఎట్లా అంటాడు అనేది ఎప్పుడు వాళ్ళకి సరిపోతుంది, పొద్దుగాల నుంచి పొద్దుమిగిన దాకా. పాపం నేనేమంటున్నా అంటే డబ్బులు చాలా ఉన్నాయి మీ దగ్గర, పంచండి. మా డబ్బులు, మా ప్రజల డబ్బులు, మా నియోజకవర్గం డబ్బులు, మా అభివృద్ధి డబ్బులు పంచండి. కానీ ఎట్టు పరిస్థితులలో జూబ్లీహిల్స్ ప్రజలు విఘ్నులు. ఇక్కడ మీరు అనుకుంటుండొచ్చు ఏదో రాష్ట్రాలలో జరిగే వేరే ఎలక్షన్ ఏమో అనుకుంటారు. జూబ్లీహిల్స్ ఒక మంచి దేశంలోనే చాలా పెద్ద సంపన్నమైన నియోజకవర్గం కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా విఘ్నులు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ వైపు ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతా ఉన్నారు. ఆల్రెడీ మా విజయం ఖాయం అయిపోయింది. నవీన్ యాదవ్ గారికి ఎదురు రోజు అయితే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు టికెట్ ఇచ్చిండ్రో ఆ రోజు మా యొక్క విజయం ఖాయం అయిపోయింది. ప్రతిపక్ష నాయకులకు లాస్ట్ గా ఏం చెప్తారన్న అంటే ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలని ఏ నాయకుడైనా ఆలోచిస్తాడు. మరి మంచి చేస్తున్న నాయకుడు ముందుకు వస్తుండంటే అడ్డం పడకుండా అసలు ఇట్లా ప్రతిపక్ష నాయకులు దుమ్మెత్తి పోసుడు ఎంత వరకు కరెక్ట్, వాళ్ళకి ఏం చెప్తారు? ఇది రాజకీయాలల్లో ఈ దుమ్మెత్తి పోసుడు, ఈ విష ప్రచారం చేయడు ఓకే, కానీ ఒక్కసారి ఒక అంటే నేను కూడా కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగిందమ్మా. ఆవేదన నా మనసులో కూడా ఉంది. నేను 2 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయినా. చాలా పెద్ద మీద ఇండియా లెవెల్ అనే చాలా పెద్ద లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నాకు కూడా చాలా బాధ ఉంది. అంటే ఒక యువ నాయకుడు 37 సంవత్సరాల నేను చాలా సార్లు కూడా ఇప్పటికి కూడా నేను బాధపడతా ఉన్నా. ఈ విష ప్రచారం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ప్రజలు నవీన్ యాదవ్ వైపు ఉన్నారు. మేము అక్కడ ఉండే బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు నేను ఒకటే సూచన చేస్తాను, నేను పోయి ఓటర్ని పోయి చెప్పుకోవాలి కానీ ఒకరి మీద విష ప్రచారం చేయడం తప్పు అని చెప్పి నేను నాయకులకు, బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు చెప్తున్నా. ఒకవేళ ఇట్లా కూడా మీరు వినరు అంటే మా ఓపిక, మౌనం చాలా మంచిదమ్మా, మేము మౌనంగా ఉన్నాం. ఒకవేళ మా మౌనం కాదని ఇట్లా రంగంలోకి దిగిన తర్వాత ఏదన్నా జరిగిందనుకో రాష్ట్రంలో ఉన్న మా గవర్నమెంట్ మేము దానికి చూపించుకోవాలని చెప్పి మేము మౌనంగా ఉంటున్నాం. సవాల్కు ప్రతి సవాల్ తిప్పి కొట్టాలంటే 1 నిమిషం కాదు, కానీ మాది అది కాదు. మా పార్టీ లైన్ అది కాదు. మా పార్టీ లైన్ చాలా క్రియాశీలకంగా ఉంటుంది, చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మా 6 గ్యారంటీలు తీసుకొని నవీన్ యాదవ్ గారికి మేము ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మీ ద్వారా మహిళలకు కానీ అదేవిధంగా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా నవీన్ యాదవ్ సపోర్ట్ ఉంటుంది. మీ ద్వారా నేను ప్రతిపక్షాలందరూ కూడా చెప్తా ఉన్నా, నవీన్ యాదవ్ గారు మంచి యంగ్ డైనమిక్ లీడర్, ఆయన మీరు కూడా ఆశీర్వదిస్తే మీ అందరూ కూడా రాబోయే రోజులలో మంచి జరుగుతుంది మీ ద్వారా నేను సూచిస్తాను. రాబోయే రోజుల్లో యువత మరి ముందుకు వస్తుందంటావా? బరాబరమ్మా. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం ఏడైతే ఒక విషయం చిన్నగా మాట్లాడుకుంటున్నామో ఇద్దరం కూర్చొని ఆ విషయం కూడా కొన్ని నిమిషాలలోనే బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న యువకులు, విద్యార్థులు, ఉత్సాహవంతులు అందరూ కూడా మంచి అంటే ఎవరు డబ్బులు ఇచ్చినా కానీ కూడా వాళ్ళు లాస్ట్కి ఏం చేయాలో అది చేస్తారు. నాకు నమ్మకం ఉంది యువకుల మీద, ఎందుకంటే నేను కూడా ఒక యువకుని కాబట్టి నాకు నమ్మకం ఉంది. యువకులు కాదు ప్రతి ఒక్క నాయకులు కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే, నవీన్ యాదవ్ గారికి పట్టం కడితే అభివృద్ధి జరుగుతుంది జూబ్లీహిల్స్ అనేది వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. మనం ఎవ్వరం మాట్లాడినా ఎవ్వరం ఏం చేసినా కానీ కూడా జూబ్లీహిల్స్ ప్రజల నిర్ణయం పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా నేను తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.